నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. పవన్ కళ్యాణ్ గారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో మధ్య నుంచే వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగలేదని. అయితే దీని వెనక తాత్పర్యాలు వేరే ఉన్నాయంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. తాత్పర్యాలు ఏంటి సార్? అంటే వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా సడన్గా అట్లా వెళ్ళిపోవడానికి? ఇందులో రీజన్స్ అని కాదండి, గత క్యాబినెట్ మీటింగ్లో చాలాసార్లు యాబ్సెంట్ అయిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బీజేపీ పరంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నది ఉన్నప్పుడు మేనిఫెస్టో విషయంలో బీజేపీ వాళ్ళు చేయి కూడా పెట్టలేదు. అండ్ మోర్ ఓవర్ మిగిలిన మేనిఫెస్టో అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా పూచికత్తులు ఇచ్చారు. 1 year అయిపోయిన తర్వాత ఇవాళ మీరు గతంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఈ రోజుకి కూడా సమన్యాయం జరగలేదు. దగ్గర 33% రైతులకి ఆ 1000 ఎకరాలు, 1000 గజాలు, 200 గజాలు ఇప్పటికి కూడా వాళ్ళకి అలొకేషన్స్ జరగలేదు. సో ఇలాంటి దగ్గర ఇంకొక 45,000 ఎకరాల ఎక్విషన్స్కి ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో నారాయణ గారు, సిఆర్ఐడి అధికారులు ఏ విధంగా స్వతంత్రంగా పనిచేస్తూ రైతులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఒక పక్కన క్రిస్టల్ క్లియర్గా తెలుస్తున్నారు. పైవచ్చి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎంత కాదన్నా కొన్ని పంచాయతీలు ఉంటాయి కదా, ఆ భూములు కూడా ఎక్విషన్స్లో వాళ్ళు ఏమైనా సమస్యలు నీ దృష్టికి తీసుకొస్తే కూడా క్యాబినెట్లో యాక్సెప్ట్ చేయలేదా? అలాంటప్పుడు ఆయన వాకౌట్ చేశారా అని చెప్పాలి. సార్, టీడీ ప్రభుత్వం వచ్చా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారంటారు. ఎందుకు పట్ల సామాన్యంగా ఉందనుకుంటారు విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బయటికి రోడ్ల మీదకి వచ్చి బాధలు పట్టి అన్ని అంతా చెప్పుకుని వాళ్ళు కౌలు వాళ్ళకి ఏ రోజు ఒక్కరోజు కూడా వీళ్ళకన్నా ప్రొయాక్టివ్గా 1st తారీఖే కౌలు ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే అభివృద్ధి డెవలప్ చేయమన్నారు. 3 రాజధానుల బిల్లు మీద వాళ్ళ మనోభావాలుగా ఏమే ఉద్యమాలు చేశారు. అది నేను మాట్లాడదలుచుకోలేదు, ఇప్పుడు అది కాదు విషయం. అమరావతి 3 రాజధానుల బిల్లులు విరమించుకున్న ప్రభుత్వం ఆ రోజు. సో అమరావతి స్టాండ్ స్టిల్ యాజ్ అ రాజధాని. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమొస్తుందంటే కొత్తగా యాక్టివేట్ చేసే ల్యాండ్ల విషయంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు భాషా భావజాలం అమరావతి పుస్తకం మీద రాసినప్పుడు ఐవీఆర్ కస్టర్ పుస్తక ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు ఇది ఏ సామాజిక వర్గ రాజధాని, ఒకరికి మాత్రమే కన్ఫైన్ అవుతుందన్న భావజాలాలు అన్నీ ఒక ఎత్తి అయితే మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మాటలు వేరేగా ఉన్నాయి. ఇవాళ నిజంగా ఆయన వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగోలేదని ఆయన వెళ్ళిపోవడం ఎవరికైనా తల్లి చాలా ఇంపార్టెంట్. ఆ పెద్ద ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి. ఈవెన్ ఆవిడకి నిజంగా ఆరోగ్య సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఇలా 2 చేతులు దండం పెట్టాలి, మంచి పని చేశారు సార్ అని. కానీ ప్రాబ్లం ఏంటంటే సాయంత్రం తగుదనమ్మా అని ఈ నాగబాబు గారు కరవడ పాల్లో ఉప్పేసి అలవాటు ఎప్పుడు ఉంటుంది కాబట్టి సాయంత్రం ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఇలాంటి వదంతులు నమ్మొద్దు, ఎవడో పుకారు లేవదీశాడని చెప్పారు. ఇది ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా వెళ్ళిపోవడం ఈజ్ ఈక్వల్ టు వాకౌట్. అండ్ బీజేపీ అధ్యక్షులు లేరు అక్కడ, పురంధేశ్వర గారు ఎంపీ. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల్లో ఒక అధ్యక్షుడు వాకౌట్ చేసేయడానికి కోణంలోనే నేను చూస్తాను. 45,000 ఎకరాలు కొత్త ఎయిర్పోర్ట్ కడతాం ఏవో చెప్తున్నారు. 30 కిలోమీటర్ల రేడియస్లో కొత్త ఎయిర్పోర్ట్ ఎలా వస్తుంది? క్యాబినెట్లో నాకు తెలిసి సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎయిర్పోర్ట్ ఇస్తామన్న ఉదంతం ఎక్కడ కనబట్టలేదు. కనబడినప్పుడు వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తితో ఒక రాష్ట్ర నిర్ణయాలకి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆపాదించబడుతుందన్న కోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు లేచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా. బికాజ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఎన్డీఏ కదా, జనసేన పార్టీకి అని చూడాలి. అక్కడ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా చూడాలి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అండ్ క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి. ఒక ఎన్డీఏ కూటమిలో ఒక డెసిషన్ జరుగుతున్నప్పుడు పైన ఉన్న ఎన్డీఏ అంటే బీజేపీ డెసిషన్స్ దీనికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న కోణంలో కూడా ఆయన వాకౌట్ చేసే ఉద్దంతం ఉంది. అంటే ఇంటర్నల్లీ ఎంత ఉంటుందంటారా? మరి ఉండకుండా ఏదో పైన ఒడే వ్యాపారం కాదు కదా, అది క్యాబినెట్ నిర్ణయాలు, సమిష్టి నిర్ణయం అంటారు క్యాబినెట్. మీకు అర్థమవుతుందా? సో ఈ హిడెన్ ఎజెండాతో అక్కడ జరుగుతున్న దానికి, ఎందుకంటే గతంలో రాజధాని భూముల పట్ల ఆయన కన్సెన్సస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ కన్సెన్సస్లో ఇప్పటికి కూడా ఆయన వేరియేషన్ ఏం లేదు. అమరావతిని డెవలప్ చేయాలన్నది మొన్న పునఃప్రారంభ సభలో ఆయన మాట్లాడింది కూడా అంతే. బట్ అగైన్ ల్యాండ్ ఎక్విషన్స్ మీద అది బీజేపీ పాలసీయే కాదా, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారన్న కోణంలో ఆయన కూడా వ్యతిరేకత వెళ్ళబుచ్చాడేమో. అంటే ఎవరిని ఏమైనా మెప్పించడానికి అంటారా? ఎవరిని మెప్పించడానికి బీజేపీ ఒప్పుకోవట్లేదేమో. అంటే వీళ్ళంటే 134తో ఉన్నారు, ప్రభుత్వంకి ఏం ఫరక్ పడదన్న కోణంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎన్డీఏ పరంగా కూడా నిర్ణయాలు కూడా శిరోధార్యం అవ్వాలి కదా. 0.5% ఓట్ బ్యాంక్ లేని బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయడం ఆంధ్రప్రదేశ్లో ఎట్లా? అది వేరే సంగతి అండి. మీకు 0.83% ఉంటే వాళ్ళకి 8 స్థానాలు గెలిచి ఉన్నారు, ఎంపీలు గెలిచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిది 21 గెలిచి ఉన్నారు. కూటమని చెప్తున్నారు వాళ్ళు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించబడిందా లేదా? డబుల్ ఇంజిన్ సర్కార్లో తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పట్లే కదా, ఎన్డీఏ ప్రభుత్వం అనే చెప్తున్నారు ఈ రోజుకి కూడా. ఎన్డీఏ ప్రభుత్వ సమిష్టి నిర్ణయాలు శిరోధార్యంగా ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న. ఎందుకంటే 11 సంవత్సరాలైన తర్వాత నిజంగా వాళ్ళు అంత శిరోధార్యంగా ఉంటే
బీజేపీ ప్రోయాక్టివ్నెస్ ఎక్కడ ఉంది? అమరావతి శాశ్వత రాజధాని అని గజెట్ రిలీజ్ చేయాలి కదా. ఇప్పటికి కూడా తాసారంలోనే ఉంది అది. ఇప్పుడు మనం దీనికి తీసుకున్న దానికి న్యాయం చేయకుండా కొత్తది ఎందుకన్నా కోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ భావజాలం వ్యక్తపరచవచ్చు కదా. ప్రాబిలిటీస్ చెప్తున్నా. ఆయన వాకౌట్ చేయకుండా వచ్చి నెక్స్ట్ పారసారథి గారు చెప్పింది అయితే ఓకే, ఇందులో విశ్లేషించడానికి ఏముండదు, క్యాబినెట్ నిర్ణయం అంటాం. ఎందుకంటే మీరు ఇవాళ కాగ్నిజెంట్కి 19% ఇచ్చారు, 99% మళ్ళీ ల్యాండ్ ఇచ్చారు. గతంలో ఉర్సాకి ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు లేరు క్యాబినెట్ నిర్ణయంలో. అది ఎంత బూమరంగా అవుతుందో చూసాం కదా. ఇవాళ కాగ్నిజెంట్ చెన్నైలో నాకు తెలిసి ఆ బిల్డింగ్ సేల్కి పెట్టినంత పని చేసింది. ఈసారి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూడండి వాళ్ళది లాస్ట్ మార్చి. వాంటెడ్లీ ఆయన అటెండ్ అవ్వరా ఎట్లా పవన్ కళ్యాణ్ గారు సార్? వాంటెడ్లీ అని నేను అన్ను, ఏకీభవించాలని రూల్ లేదు కదా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది. క్యాబినెట్లో నిర్ణయాలు లేదా బీఏసీ మీటింగ్లో నిర్ణయాలు ఉంటాయి, దానికి విభిన్నంగా ఉన్నాయని చెప్పి అపోజిషన్ పార్టీలు వాకౌట్ చేస్తాయి, చేయవా. ఇప్పుడు నాకున్నది అపోజిషన్ లేదు అక్కడ. ఇది నా దృష్టిలో అది మినీ అఖిలపక్ష మీటింగ్ అండి. క్యాబినెట్ మీటింగ్ అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమితో విభేదించి బయటికి వెళ్ళాడని నేను ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజా శ్రేయస్సు కొరకే కదా సార్. మరి అవునండి, ప్రజా శ్రేయస్సు కోసం అన్నప్పుడు ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు పార్టీ పరంగా లేకపోతే వ్యక్తిగత పరంగా లేదంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రాస్పెక్ట్లో ఈయనతోనే డిసెంట్ తెలియజేయమని చెప్పొచ్చు కదా. నేను తమిళనాడు వెళ్ళి పార్టీ క్యాంపెయిన్ చేయమని చెప్పిన బీజేపీ ఇక్కడ ఇలాంటి నిర్ణయాలను డిసెంట్ తెలియజేయండి, మీరు మన తప్పు లేకుండా క్యాబినెట్లోంచి వాకౌట్ చేయండి అన్న ఇండికేషన్ ఇవ్వచ్చు కదా. దానికి మళ్ళీ కథలు వెళ్ళి వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగోలేదట అని చెప్పి పెట్టకథలు నేను ఎందుకు నమ్మాలి, మీరు ఎందుకు నమ్మాలి? అలాంటప్పుడు నాగబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వకూడదు, ట్వీట్ ఇవ్వకూడదు కదా. ట్వీట్ ఇవ్వకపోతే మీరు నేను యాక్సెప్ట్ చేయాలి. అమ్మగారు పెద్దవిడ ఆరోగ్యం బాగోలేదు, పెద్దవిడికి చూడాలి, దాని కొడుగ్గా ఆయన బాధ్యత, హుటాహుటిని వెళ్ళాలి, ఇవన్నీ నేను ఒప్పుకుంటాను. కళ్యాణ్ గారు వాకౌట్ చేయడం అంటే 21 మంది ఎమ్మెల్యేలు దానికి అవిశ్వాసం వ్యక్తం చేసినట్లు కదా సార్? నేను అవన్నీ చెప్పను. ఎన్డీఏ కూటమిలో పార్టీ అధ్యక్షుడు వాకౌట్ చేశాడు అన్న కోణంలో ఆ నిర్ణయం శిరోధార్యమా కాదా? వర్షా 99% ఇచ్చి 99% ఇచ్చినప్పుడు క్యాబినెట్లో ఆ రోజు లేడు ఆయన. లేనప్పుడు తీసుకునే నిర్ణయాలకి ఆయన బాధ్యత వహించాలా? అందుకని నేను ఏకంగా లేను ఇలాంటి నిర్ణయాల్లో అన్నది చెప్పడానికి బయటికి వెళ్ళాడేమో. ఈ కోణంలో ఆలోచించండి, అంతకని ఇంకెళ్ళి. ఇప్పుడు పార్థసారథి గారు వచ్చి చెప్పిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో క్యాబినెట్ నిర్ణయాలు రాడికల్గా తీసుకున్న నిర్ణయాలు, 45,000 ఎకరాల ఇది కాగ్నిజెంట్కి 99%, ఇవన్నీ మాట్లాడుతున్న క్రానికల్ ఆర్డర్లో ఇవాళ రాష్ట్రం ఏం చేయబోతుంది అన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పౌర విమానయాన శాఖ రామ్మోహన్ రెడ్డి గారు మంత్రి అవ్వచ్చు, క్యాబినెట్ మంత్రి అవ్వచ్చు, నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ క్యాబినెట్ నిర్ణయం కన్నా ఏవియేషన్ దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ 30 kilometers రేడియస్ అన్నది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. ఆల్రెడీ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది దానికి కొత్తగా. దాని ఎక్స్పాన్షన్కి అన్ని రకాలుగా ముందుకెళ్తుంది దగ్గర. అవుట్ ఆఫ్ ద బాక్స్ సడన్గా ఇక్కడ విజయవాడలో ఇంకొక అంటే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంకో ఈ ఎయిర్పోర్ట్ వస్తుందన్నది ఊహకందని విషయం, జరగని పని కూడా ప్రాక్టికల్గా అయితే. ఇప్పుడు విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, అది నేవల్ బేస్ వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుంటారు, మాకు కావాలని వెనక్కి తీసుకున్నారు. అది ఎప్పుడైతే మిలిటరీ ఆధీనంలో నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోయిందంటే కొత్త ఎయిర్పోర్ట్ మనం కట్టుకోవాలి ప్రభుత్వ పరంగా. ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రైవేట్ యాక్టివిటీస్ అన్నది ఫుడ్ డౌన్ చేశారని అర్థం. టిల్ సచ్ టైమ్ వీఆర్ అలవింగ్, అది నేవల్ బేస్ ఇచ్చింది మనకు అవకాశం. ఇక్కడ అలాంటి ఉపద్రవాలు ఏమున్నాయి? అంచేత కొన్ని నిర్ణయాలు రాష్ట్ర పరివ్యూలో ఉంటాయా? వాళ్ళు చెప్తుంది రైల్వే స్టేషన్, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ వస్తుంది, న్యూయార్క్ అని తలదాన్ని రాజధాని కడుతున్నాం, ఇవన్నీ చెప్తున్నారు. 4 లక్షల ఎకరాల్లో ఉంది న్యూయార్క్ రాజధాని, ఇక్కడ 1,00,000 ఎకరాల్లో కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. 34,000 ఎకరాలు, 45,000 ఎకరాలు ఇవన్నీ కలిపితే ఇప్పుడు 15,000 శాంక్షన్ అయిన తర్వాత 15,000 కోట్లు శాంక్షన్ అయిన తర్వాత శాంక్షన్ కాలేదు. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పూచి ఇచ్చింది అంతే. అప్పులతో రాజధాని కట్టబోతున్నారు, ఇది తెలుసుకోవాలి ప్రజలు. బట్ శాంక్షన్ అయినట్టే కదా సార్, అంటే అప్రూవ్ అయినట్టే కదా 15,000. ఏం అప్రూవల్ అయింది? దాన్ని గ్రాంట్ అంటారు. గ్రాంట్ అంటే తిరిగి కట్టక్కర్లేదు, కానీ అప్పు రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టి అప్పు తీర్చుకుంటూ ఉండాలి స్టిపులేటివ్ టైంలో. బట్ ఇప్పుడు ఈ తేడా తెలియని వాళ్ళకి ఏంటి మరి? అదే మన అట్లా చెప్పడమే అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.